యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా ప్రార్థించుకోవుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క విషయంలో మాత్రము భయము కలిగి జాగ్రత్తగా ప్రతిరోజు కూడా మనం లేవడం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొని ఏ పనినైనా మీరు ప్రారంభించుకోనండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 26వ అధ్యాయము 4వ వచనము. పనికి మానిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. దుష్టుల సంగమును నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి, దుష్టుడికి దూరంగా ఉండాలని వాక్యంలో రాయబడి కూడా ఉంటూ ఉంది. మనము ఎలా ఉండాలి? పనికి మాలిన వానితో సాంగత్యం చేయకూడదు. చీకటికి వెలుగుకు పొత్తు లేదు. కాబట్టి మన జీవితంలో ఈ రోజులలో ఒకరిని చూసి ఒకరు పాడైపోతున్నారు. యవ్వన బిడ్డలైతే భయంకరంగా పాడైపోతున్నారు. స్కూల్స్లలో, కాలేజీలలో, పిల్లల ఫ్రెండ్స్లలో ఒకరు తప్పు చేస్తే ఒకరు త్రాగుతూ ఉన్నారంటే ఇంకొకరు కూడా పక్కన ఉన్నవాడు కూడా చిన్నగా నేర్చుకొని ఆ తాగుడికి బానిస అయిపోతున్నారు. ఒక మంచివాడు ఒక చెడ్డ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మంచివాడు కూడా వాని యొక్క చెడ్డ మార్గంలో, చెడ్డ స్నేహితుడి మార్గంలో నడుస్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పనికి మాలిన వానితో, వేషధారులతో మనం సాంగత్యం చేయొద్దు. వాళ్ళతో స్నేహం చేయొద్దు. వాళ్ళతో మనము ఎప్పుడు స్నేహం చేయకూడదు. ఎందుకు అంటే భయంకరంగా ఒకరినొకరు ఒకరు చూసి ఒకరు చెడిపోవడం జరుగుతుంది. అదే నువ్వు దేవునితో ఉండు. అటువంటి చెడు స్నేహానికి దూరంగా ఉండు. నువ్వు ఖచ్చితంగా ఆ చెడు అలవాట్లకి నువ్వు బానిస కావు. ఆ చెడు అలవాట్లకి దగ్గరగా నువ్వు వెళ్ళవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి పాప జీవితము, అటువంటి మరి భయంకరమైన త్రాగుడు, గంజాయి, చాలా భయంకరంగా గంజాయిని భయంకరంగా అనేకులు కూడా ఆ గంజాయి ఇదిలో పడిపోయి చాలా ఘోరంగా తయారవుతున్నారు. ఒకరిని బట్టి ఒకరు. ఒక ఊరిలో ఇలాగ జరిగిందంట. అమ్మాయి ఎంతో క్లవర్ అంట, చాలా క్లవర్ స్టూడెంట్స్. అమ్మాయికి కనీసం ఇంటికాడ తల దించితే మళ్ళీ కాలేజ్లో తల ఎత్తేదంట. అటువంటి అమ్మాయి తన స్నేహితులు మరి తనని ఎంతో మరి చిన్నగా బయటికి తీసుకువెళ్ళి మరి ఆమెను అనేక విషయమైన చెడు ఆలోచనలోకి తిప్పుతూ చెడు రీతిలోనికి ఆ అమ్మాయిని నడిపించి చివరికి భయంకరమైన పాపంలో పడినట్లుగా చేశారంట. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఒకరోజు కాల్ చేసి చెప్తున్నారు, మా అమ్మాయి ఎంతో చాలా ఇదిగా తలదించితే మళ్ళీ కాలేజీలో వెతిదమ్మా, తిరిగి మరలా అలాగే వచ్చేది, కానీ తన స్నేహితులు చేపట్టి నా కుమార్తె చెడిపోయింది, పాపంలో పడ్డది. చూడండి, ఒక మంచి కుమార్తె చెడు స్నేహం వల్ల ఎలా జరిగించబడదు. కాబట్టి అటువంటి చెడుగా ఎవరైనా మీకు మీ స్నేహితులలో ఉన్నా మీరు వెంటనే ఆ స్నేహాన్ని కట్ చేయండి. అలా కట్ చేసి మీరు ఒక మంచి స్నేహితుడితో స్నేహం చేయి. నీ మంచి అలవాట్లు వస్తాయి, మంచి లక్షణాలు వస్తాయి. అంతేగాని చెడు వారితో తిరిగితే చెడు రీతిలోని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? పనికి మాలిన వారితో సాంగత్యం చేయకము, వేషధారులతో పొందు చేయకు. అంటే అటువంటి వాళ్ళతో నువ్వు తిరగమాకు, అటువంటి వాళ్ళతో కలిసి ఉండమాకు, అటువంటి వాళ్ళు కూర్చున్న స్థలం నువ్వు కూర్చోమనకు. నీవు మంచి స్నేహాన్ని కలిగిన మంచి స్నేహితులతో, నిజమైన స్నేహితుడైన దేవునితో నువ్వు స్నేహం చేయి. అలా చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దేగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా,
దేవా, ఈరోజు ఈ ఉదయ కాలని కౌరి కామ్ది మై స్టైల్ బికాస్ మీ పరిశుద్ధాత్మ ఆశీర్వాదము చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా వెలుగును నింపమని అడుగుచున్నానయ్యా. ఈ వేకంలో దినము ప్రభా చెడులో, పాపములో, అసూయ వేకమైన అపవిత్రతలో ఉన్న వారి జీవితంలో ప్రభా దినము దేవా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ద్వారానైనా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మార్చబడి ప్రభా వారి జీవితంలో పరిపూర్ణముగా నాయన నీకు ఇష్టలుగా నిలిచి ఉండేటకు ప్రభా ప్రతి నీకమైన మీ ఆత్మ శక్తి చేత నింపమని అడుగుచు ఉన్నా తండ్రి. నీకు స్తోత్రములు. విజ్ నాట్ ద గ్లోరీ ది కామ్ ది మై క్యాన్ మీ ఇస్ ద లార్డ్ ద బ్లిస్ టెల్ బికి వెన్ ఇస్ ద లార్డ్ ద రిస్ట్ లవ్స్ మీ. తండ్రి ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డ నీ ఆత్మ చేత నింపండి అయ్యా, నీ పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభా, ఇప్పుడే నింపండి ప్రభా. మీ శక్తి వేకమతి క్రాసి కమాందర వెన్ బి షీల్ బికాస్ మీ దయచేయమని, కృపాశీర్వాదం దయచేయమని యేసు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.